కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గరగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు, ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ, అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్. ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది, మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది, గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే, అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకైనా సహాయం చేశాడు, ఏం చేశాడు, సహాయం చేయటువంటి అయ్యా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు, ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు, నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్, డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు, పాటిగా దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని